మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా ఫెయిత్ మినిట్స్ సంఘము ద్వారా మరి నా కుటుంబ పక్షాన మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనందరికీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనమందరం కూడా మరొక సంవత్సరంలో, నూతన సంవత్సరంలో దేవాది దేవుడు తన కృప చేత మనందరినీ కూడా ప్రవేశింపజేసి మనందరినీ కూడా సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరొకసారి నా కుటుంబ పక్షాన, ఫెయిత్ మినిస్ట్రీ సంఘం పక్షాన మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా ఈ నూతన సంవత్సరం దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందేలాగా దేవుడు తన కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. నూతన సంవత్సరంలో మొదటి దినంలో దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు వాక్యం భాగం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్న మాటలు జాగ్రత్తగా ఈ నూతన సంవత్సరంలో విని మరి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ సంవత్సరంలో అడుగుపెట్టాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనములు చూసినట్టయితే, పిలాతు గలిలయలో ఉన్న కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడున్న కొందరు ఈ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయలో అట్టి హింసలు పొందుతున్న వారందరూ కూడా గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెబుతున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి కొందరు వచ్చి మరి ఆ సమయంలో అక్కడ పిలాతు గలిలయలో ఉన్న కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఏసై దగ్గరకు వచ్చి మాటలు సెలవుచేసినప్పుడు ఏసై చెప్తున్న మాట, అయితే వారితో ఇట్లనెను, ఈ గలిలయలో అట్టి హింసలు పొందుతున్న వారు గలిలయుల కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ సమయంలో పిలాతు మరి ఆ రక్తమంతా కూడా కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉన్నాడనే మాట యేసయ్యకి తెలియజేసినప్పుడు, మరి వీరందరూ కూడా పాపం చేశారని మీరు తలంచుచున్నారా? మరి వీరికి ఇటు మరణం సంభవించింది, వీరు ఇక మరణాన్ని సంభవించినప్పుడు మీరు కూడా మరి మాకు ఈ మరణం రాలేదు, మేము మంచిగా ఉన్నామని మీరు తలంచుచున్నట్టయితే, ఈ మాట యేసయ్య వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించుతారు. మరి వారు చనిపోయినారు. వారి ఆ రక్తమంతా కూడా ఆ ఒక సమయంలో బలులర్పణకు మరి పిలాతు చేసిన కార్యం అక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటా ఉన్నాడు, వీరందరూ కూడా పాపం చేసినట్టు మీరు తలంచుచున్నారా? వీరు అలా పాపం చేయని వారు అని దేవుడు తెలియజేస్తా ఒక మాట చెప్తా ఉన్నాడు. కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందనీడలా మీరందరూ కూడా అలాగే నశించుతారు. వారికంటే ఘోరమైన శ్రమ మీకు కలుగుతుంది. వారు ఆ ఒక సమయంలో పిలాతు వారిని ఆ రీతిగా చంపివేసిన తర్వాత మరి వారందరూ పాపం చేసినట్టు కాదు అని యేసు ప్రభు తెలియజేస్తూ, ఒకవేళ మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించుతారని ఇజ్రాయేల్ ప్రజలతో, అంటే దేవుని ప్రజలతో యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన, ఒకవేళ నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, 2023 ఎంతోమంది చనిపోయినారు, వారికంటే నువ్వు గొప్పవాడని తలంచకూడదు. ఎందుకంటే వారికంటే ఎక్కువ శ్రమని కలుగుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందని ఎడల నువ్వు నశించుదరు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 4వ వచనము, మరియు సిలోమియులో గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపరస్తుల వారి కంటే అపరాధాలను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించుతారు. మరి చాలామంది యాక్సిడెంట్లో చనిపోతారు, చాలామంది భయంకరమైన మరణంలో చనిపోతున్నప్పుడు మీరు అనుకోవచ్చు, అరే వారంతా భయంకరంగా మరణించారు, మరి అలాంటి స్థితి వాళ్ళకి కలిగింది,
నేనైతే మంచిగా ఉన్నానని నేను తలంచుచున్నట్టయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకవేళ మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకరితో ఒకరు మనం పోల్చుకోకూడదు. చనిపోయిన వారి లోక ప్రయాసం నుంచి వదిలి వెళ్ళిపోయినారు. వారి భక్తిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ నువ్వు బ్రతుకుండి నేను వారికంటే గొప్పవాడని నువ్వు తలంచకూడదు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందని ఎడలా నువ్వు నశించుదురు అని నిశ్చయంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దే కలబు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు తెలియజేస్తూ దేవుడు ఒక ఉపమానాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి 2023 సంవత్సరము ముగించడానికి దేవుడు తన కృప చూపించాడు. ఒకవేళ 2023 సంవత్సరంలో నువ్వు ఫలించలేకున్నావేమో, నువ్వు ఆశీర్వాదకరంగా ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా నువ్వు లేవేమో, హృదయకాలము ఈ వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నది. ఒక తోటమాలి మరి ఆ సమయంలో ఆ ఒక పంటను ఆ చెట్టు దగ్గరకు వచ్చి, ఆ ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి మరి ప్రతి సంవత్సరము వేచి చూస్తూ ఉన్నాడు. మరి అవి ఫలాలు ఫలించాలని ఎంతగానో ప్రయాసపడి ఆ చెట్టును నాటాడు. కానీ అతడు వచ్చినప్పుడు ఆ చెట్టు ఏ ఫలంలో లేకుంటే ఉంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ప్రతి సంవత్సరము నీకు దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనం సజీవులకు వెళ్ళబెడుతూ సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందనేడెలా నీ జీవితం నశించుతుంది అని మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ చూసినట్టయితే 6వ వచనము, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు మరి ఏమీ దొరకలేదు. మరి ఆ చెట్టు ఫలించాలి అని ఆ తోటమాలి ఎంతో ఆశపడ్డాడు. సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. వస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరం ఆ చెట్టును చూస్తున్నప్పుడు ఆ చెట్టుకు ఫలాలు ఏమీ లేవు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉందేమో. 2022 సంవత్సరం కానీ 2023 సంవత్సరం, 2024 సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టి ఉండగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మన ఆత్మీయ జీవితం కూడా దేవుడు మనల్ని చూసినప్పుడు మరి ఏ ఫలము లేని వ్యక్తులుగా మనం ఉన్నామేమో, కుటుంబంకి ఆశీర్వాదకరంగా లేవేమో, రక్త సంబంధంలోనూ ఆశీర్వాదకరంగా లేవేమో, దేవుని సన్నిధిలోనూ ఆశీర్వాదకరం లేవేమో. హృదయ కలవి వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉన్నది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వ్యక్తి అక్కడికి వచ్చి మరి ఆ ఒక చెట్టును చూస్తున్నప్పుడు ఆ చెట్టుకి ఏ ఫలాలు కూడా లేవు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా గడిచిన సంవత్సరము మనం ఏమి ఫలించకుండా ఉన్నామేమో, మరి ఈ సంవత్సరం కూడా ఏమీ ఫలించక మనం ఉన్నామేమో. మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టయితే, ఆయన దానిని బహుగా తవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బోరుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తలిపించెను. ఆ ద్రాక్ష పండు ఫలింపవలనని ఎదురు చూచుండగా కానీ అది కోర ద్రాక్షలుగా కాచెను. మరి ఆ సమయంలో ఎంతగానో ప్రయాసపడి ఆ రైతు ఆ ద్రాక్ష చెట్టును నాటి దానికి ఎరువు వేసి అన్నీ కూడా చేసిన తర్వాత ఆ ఒక ఫలింపని ఆ చెట్టు ఈ 2023 సంవత్సరంలో కూడా నువ్వు ఒకవేళ ఫలింపలేకున్నావేమో, ఈ 2024 సంవత్సరంలో దేవుడు నేను అడుగు పెట్టడానికి దేవుడు తన కృప చూపించాడు. ఎప్పుడైతే ఆ తోటమాలి వచ్చి మరి ఆ ఒక తోటమాలి వచ్చి అడుగుతా ఉన్నాడు, ఈ చెట్టుగా ఎందుకు పనికిరాదు, ఈ చెట్టును నరికివేయమని తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 13వ అధ్యాయం లూకా సువార్త 7వ వచనము, గనుక అతడు, ఇదిగో ఈ పండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయమని దానివల్ల భూమియు ఎలాగో వ్యర్థమైపోలను ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ చెట్టు ఆ పండ్లను వెతకడానికి ఆ తోటమాలి వచ్చాడు.
ఆ తోటమాలి వచ్చినప్పుడు మరి సంవత్సరము ఆ చెట్టుని ఎంత భద్రంగా కాపాడుతూ దానికి ఎరువు వేస్తూ నీళ్లు వేస్తూ కానీ ఆ చెట్టు ఫలించినప్పుడు ఆ తోటమాలితో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో పండ్ల నుండి 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయమని దీని వలను ఈ భూమిని ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. 3 సంవత్సరముల నుంచి ఆ యజమానుడు వస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఫలించలేకపోతుంది. ఆ చెట్టులో మరి ఫలాలు లేవు. ఆ తోటమాలితో అంటా ఉన్నాడు, మరి ఒక చెట్టు ఈ భూమిలో ఉండడం కూడా వ్యర్థమే. ఈ భూమి కూడా మరి ఈ సమయంలో ఈ చెట్టు నాటడం వల్ల ఈ భూమి కూడా వ్యర్థమవుతుంది, కాబట్టి ఈ చెట్టును నరికివేయమని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, హృదయ కలమి మాటలుంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గడిచిన సంవత్సరం నువ్వు ఫలించలేదేమో, ఈ సంవత్సరం నువ్వు ఫలిస్తావేమో అని మరొక సంవత్సరము దేవుడు తన కృపలో 2024 సంవత్సరంలో నేను ప్రవేశింపచేస్తున్నాడేమో. ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నా. అయితే వాడు, అయ్యా, నేను దీని చుట్టూ త్రోవి ఎరువు వెయ్యి ఈ సంవత్సరము ఉండనేమో. అది ఫలించితే సరి, ఫలింపని ఎడల లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఆ తోటమాలి యజమానుతో బతిమాలుకుంటా ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, నేను దీనికి ఎరువేస్తాను, లోతుగా తవ్వుతాను. ఒకవేళ ఈ సంవత్సరము ఫలిస్తే సరే, ఒకవేళ ఫలించలేకపోతే నరికివేయమని ఆ తోటమాలి తన యజమానికి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నదేమో. హృదయ కలము సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. మనము ఫలించలేకపోతున్నామేమో, మనం రక్షణ అనుభవం లేకపోతున్నామేమో. అందుకే పై వచనంలో లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఒకవేళ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఆయన వారితో ఇట్లాను, గలిలయలో హింసలు పొందుచున్న వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలచుచున్నారా? కారని మీతో చెబుతున్నాను. మీరు మారు మనసు పొందనేడలా మీరందరూ కూడా అలాగే నశించుతారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగేనే నశించుతారని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అంటే నూతన సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనం గొప్పవారని తలచకూడదు. ఎంతోమంది 2023 సంవత్సరం 22 సంవత్సరంలో ఎంతోమంది లోక ప్రయాసాల నుంచి వదిలిపోయినారు. వారి మరణాలు చూసి, వారి ఘోరమైన మరణాలు చూసి నువ్వు ఈరోజు సంతోషపడుతున్నావేమో, నేను 2024లో ప్రవేశించాననేసి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందని ఎడల నువ్వు నశించుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మారు మనసు పొందాలని దేవుడు ఇంకొక సంవత్సరము, ఈ 2024 సంవత్సరము నీకు అవకాశం ఇచ్చాడేమో. ఈ 2024 సంవత్సరంలో నువ్వు భద్రపరుచుకుంటావేమో, లేదా ఈ 2024 సంవత్సరమే ఆఖరి సంవత్సరం అవబోతుందేమో. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, తోటమాలి యజమానితో బతిమాలుకుంటా ఉన్నాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రోవి ఎరువే మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఇది ఫలిస్తే సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ సంవత్సరము ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేకపోతే, ఒకవేళ నీ హృదయాన్ని నువ్వు మార్చుకోలేకపోతే, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకపోతే, దేవుడి వాక్యం తెలియజేస్తుంది, నువ్వు మారు మనసు పొందని ఎడల నువ్వు అలాగే నశించుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ 2024 సంవత్సరమే ఇది ఒక చివరి సంవత్సరము కావచ్చు, ఇది ఒక హెచ్చరిక సంవత్సరముని కావచ్చు. అందుకే తోటమాలి అంటున్నాడు, అయ్యా, ఒక్క సంవత్సరం చూడయ్యా, దీన్ని తవ్వి ఎరువు వేసి మరి సంవత్సరం అది ఫలించలేకపోతే నరికివేయమని చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా మరి గడిచిన సంవత్సరంలన్నీ కూడా నీకు అవకాశం ఇచ్చాడేమో. నువ్వు మారు మనసు పొందలేక ఇంకా అలాగేనే జీవిస్తున్నావేమో, లోకానుసరంగానే జీవిస్తున్నావేమో, పాపంలోనే బ్రతుకుతున్నావేమో. హృదయ కలము దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ సంవత్సరము ఫలించకపోతే యజమానితో తోటమాలి చెప్తా ఉన్నాడు, నరికివేయమనేసే. ఒకవేళ ఈ సంవత్సరము 2024 సంవత్సరము నువ్వు మారు మనసు పొందుకోలేనట్టయితే నువ్వు నశించుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సంవత్సరములు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. మారు మనసు పొందలేక ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో. 2024 సంవత్సరంలో ఒక హెచ్చరికతో
దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఈ సంవత్సరము ఫలించకపోతే అయ్యా వచ్చే సంవత్సరానికి ఈ చెట్టును నరికివేయమని ఆ తోటమాలి యజమానునితో వేడుకుంటా ఉన్నాడు. ఇరుదే కలవు దేవాది దేవుడి మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మరొక సంవత్సరము తండ్రితో వేడుకుంటున్నాడేమో. ఈ యొక్క సంవత్సరము అవకాశం ఇస్తున్నాడేమో. ఒకవేళ నిన్ను భద్రపరచుకోకపోతే, నువ్వు మారు మనసు కలిగి జీవించలేకపోతే ఈ 2024 సంవత్సరమే నీ జీవితంలో చివరి సంవత్సరము కావచ్చు. మారు మనసు పొంది నీ రక్షణ పొందుకున్నట్టయితే, ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ మరణం వచ్చినా కానీ నువ్వు మారు మనసు పొందుకొని యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే నిత్య పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు ఒక స్థానం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇరుదే కలవు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, వారిని వీరిని చూసి నువ్వు గొప్పవాడని తలంచకూడదు. ప్రతి ఒక్కరికి ఒకనొక దినం మరణం వస్తుంది. మన మరణ దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఎలా చనిపోతామో మనకు తెలియదు. అయ్యో వారు చనిపోయినారు, వారు పాపం చేశారని నువ్వు తలంచకూడదు. వారు ఘోరంగా మరణించారని వారిని చూసి నువ్వు అసూయపడకు. నీ మరణం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారు పాపము చేయలేదని నేను చెప్పుచున్నాను. ఒకవేళ నీవు మారు మనసు పొందని ఎడల నీవు నశించుతురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయ కలవు ఒకరిని చూసి వారి మరణం అలా జరిగింది అని నువ్వు సంతోషిస్తున్నావేమో. ఒక దినం నీ మరణం కూడా వస్తుంది. నువ్వు రక్షణ పొందని ఎడల, నువ్వు మారు మనసు పొందని ఎడల మీరు నశించుతారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుడు యేసు ప్రభు పలుకుతున్న మాట ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయలో అట్టి హింసలు పొందుతున్నా వారు గలిలయలో వారందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నేను నశించుతారని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. 2024 సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని సువార్త ప్రకటిస్తూ, అనేకులను బలపరుస్తూ, దేవుని యొక్క మాటలు అనేకులకు తెలియజేసే బిడ్డలుగా, ఒక సువార్థికుడుగా నీవు కూడా నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరణం ఎలాంటి స్థితిలో వచ్చినా కానీ అప్పుడు నీకు భయం కలగదు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు యేసయ్యతో నువ్వు ఉంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు స్థలము సిద్ధపరచడానికి యేసయ్య పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన రాబోతా ఉన్నాడు యేసయ్య. ఆయన యందు విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు ఆయనతో పాటు మనం పరలోకానికి ఎక్కిపోతాము. ఒకవేళ చనిపోయినప్పుడు మనము మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్టయితే సమాధులు తెరవబడతాయి. మనం యేసయ్యతో ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యజమానుడు 3 సంవత్సరములు వేచి ఉన్నాడు ఆ చెట్టు ఫలాల గురించి. ఆ చెట్టు ఫలించినప్పుడు యజమానుడు అన్నాడు, ఈ భూమి కూడా వ్యర్థమవుతుంది. ఆ చెట్టును నరికేయమన్నప్పుడు ఆ తోటమాలి అడుగుతా ఉన్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం అయ్యా, మంచిగా త్రోవి ఎరువేస్తారయ్యా. ఒకవేళ ఈ సంవత్సరం అది ఫలించలేకపోతే అది నరికివేయమని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈ 2024 సంవత్సరము నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హృదయ కాలము మనం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచింటును. తీయ ద్రాక్షవల్లిగా నిలిచింటేనే కానీ తానంతట ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటే కానీ మీరు ఫలింపరు అనే మాట అయితే అలాగా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేశాను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని
దానిలో నుంచి పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పుచున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీరు మీరు నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో ఫలించినట్టుగానే తానందు తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటూనే కానీ మీరు ఫలింపుతారు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నదే. దేవునిలో మనం ఉన్నట్టే ఫలింపగలుగుతాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. 2024 సంవత్సరము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. నూతన సంవత్సరపు శుభములు తెలియజేస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు బిడ్డలు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి మీరు కూడా ఈ సంవత్సరం మంచి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇటు మాటలను ఉదయకాలం దేవుడు హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి కొద్దిడబులు స్తోత్రములైనా 2023 సంవత్సరం అంతా కూడా దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా 2024లో మనను నైనా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ 2024 సంవత్సరంలో మేమందరం కూడా ఫలించి నైనా ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా గడిచిన సంవత్సరము ఫలించలేకపోయినా మేము ఈ సంవత్సరమునైనా మేము ఫలించి అభివృద్ధి చెంది నైనా గొప్ప ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్య బిడ్డలు కూడా వారిని వారు కట్టుకొని నీ అందు భయభక్తుల జీవితంలో ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. 2024 సంవత్సరం అంతా కూడా నైనా ప్రభా మరి సువార్త ప్రకటించే సంవత్సరంగా ప్రతి ఒక్కరికి సువార్త అందే విధంగా నైనా ప్రతి ఒక్కరు కూడా నీ సువార్త విస్తరించే పనిలో పాలుపంచుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలని కాపాడండి. ఈ 2024 సంవత్సరం ఎలాంటి వైరస్ కూడా నైనా మా మధ్యలో రాకుండా ఆ వైరస్ని తీసివేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. ఈ 2000 సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ కృపలో వర్ధిల్ల చేయమని అడుగుతూ యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఈ 2024 సంవత్సరంలో ఈ మొదటి దినం మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృప ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.